హలో అందరికీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఎటువంటి సెటప్ దొరకలేదు. బట్ ఓవరాల్గా వ్యూ ఏదైతే ఉందో అది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, డే టైం ఫ్రేమ్లో ఒక హైయర్ లోన్ బ్రేక్ చేసింది. హైయర్ లోన్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇప్పటికొచ్చి రీటెస్ట్ చేసుకోలేదు. సో మార్కెట్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళడం లేదు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక ఇండివిజువల్ నుంచి మాత్రమే పైకి వెళ్తుంది. సో మార్కెట్లో టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కదా. సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ప్రీమియంలోనే సెల్ చేయాలనుకుంటాం. సో మార్కెట్ అనేది ఇంకా ప్రీమియంకి రాలేదు. అండ్ ప్రీమియంలో మనకు ఒక సప్లై ఉంది. ఆ సప్లైని ప్రెజెంట్ ఇప్పుడు ట్యాప్ చేసి మార్కెట్ అనేది కరెక్షన్ చూపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మనం ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ హైయర్ హై ఎక్కడి నుంచి రావట్లేదు. ఇది ఒక సప్లై నుంచి రావట్లేదు. జస్ట్ ఒక ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ చేస్తుంది. రీటెస్ట్ చేసుకోవడానికి మాత్రమే మార్కెట్ కిందకి వచ్చింది. అండ్ చేంజ్ ఆఫ్ రేట్ చూపించింది. చేంజ్ ఆఫ్ రేట్ చేసి చూపిస్తే మార్కెట్లో మనం ఉన్న ప్రతి సప్లై నుంచి మనం సెల్ చేయాలని చెప్పి ఆలోచిస్తాం చాలామంది. సో ఇక్కడ నుంచి అందరినీ ట్రాప్ చేయడానికి మాత్రమే మనకి చిన్న కరెక్షన్ వస్తుంది. మళ్ళీ మార్కెట్ అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక సప్లై ఉండేది. ఏదైతే బ్రేక్ అవ్వకూడదో ఆ సప్లై బ్రేక్ అయినట్టయితే సెల్లర్స్ వీక్నెస్ అనేది మనకు తెలుస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ అది బ్రేక్ అయింది, ఫెయిల్యూర్ అయింది. అండ్ మార్కెట్లో మనకి రీటెస్ట్ చేసిన తర్వాత నుంచి మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు కాబట్టి మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సో ఈ సెల్లర్స్ టార్గెట్ ఏం లేదు. జస్ట్ రీటెస్ట్ చేయడానికి మాత్రమే మార్కెట్ అనేది కిందకి వచ్చింది. అండ్ అది ఫెయిల్ అయింది. సో సెల్లర్స్ టార్గెట్ కంప్లీట్ అయింది అండ్ మార్కెట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినట్టయితే బీరిష్లో ఉన్నాం. బట్ కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఆల్రెడీ బీరిష్ కాస్త బులిష్లో కన్వర్ట్ అయింది. ఓకే, ఇక్కడ లోవర్ అయి ఉండేది. ఆ లోవర్ అయి కాస్త ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ రేట్ జరిగింది. సో మార్కెట్లోనే మనం ఇక్కడ నుంచి కరెక్షన్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు ఎప్పుడైతే లోవర్ అయి బ్రేక్ అయిందో చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మార్కెట్ మనం డే టైం ఫ్రేమ్లో ఎలాగైతే పెట్టుకున్నాం ప్రీమియం డిస్కౌంట్, మనం ఈ టైం ఫ్రేమ్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటాం కదా. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం బుల్ సైడ్ ఆలోచిస్తున్నాం కాబట్టి బుల్ సైడ్లో మనం ఎప్పుడైతే డిస్కౌంట్లోకి వస్తుందో, అంటే రెడ్ కలర్ జోన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో 50% కిందన మనం ఎప్పుడైతే డిస్కౌంట్లోకి వస్తామో మార్కెట్ అక్కడి నుంచి కరెక్షన్ చేయొచ్చు. దానికంటే ముందు ప్రీమియంలో కూడా కరెక్షన్ చేయొచ్చు కదా, ప్రీమియంలో కూడా హోల్డ్ చేసి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నాకైతే స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఇక్కడే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆపరేటర్ లాస్ ఇంకా కట్ అవ్వలేదు. మేజర్ ఎక్స్టర్నల్ లెగ్ ప్రకారం ఈ లోవర్ అయి ఇక్కడి నుంచే కదా సెల్లింగ్ వచ్చింది. సో వాళ్ళ ఆపరేటర్స్ లాస్ కట్ చేసుకున్నారు. కట్ చేసుకున్న తర్వాత కరెక్షన్ అంటే మార్కెట్ కంటిన్యూ చేయొచ్చు. బట్ అది లోవర్ టైం ఫ్రేమ్లో ఫెయిల్ అవుతుంది. దాని అర్థం ఇక్కడ కూడా లాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మార్కెట్ అనేది కిందకి రావచ్చు. సో అది వస్తుంది లేదనేది మనం లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. సో లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే నాకు ఇక్కడ ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది. అంటే ఆపరేటర్ లాస్ బుక్ చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇండ్యూస్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ప్రతి ఒక్క పుల్ బ్యాక్లో మనకి డిమాండ్ ఉంటుంది కదా. సో ఈ డిమాండ్ మనకి ఇప్పుడు హోల్డ్ చేసింది. అంటే ప్రీవియస్లో కూడా ప్రీవియస్ డిమాండ్ హోల్డ్ చేసి మార్కెట్ కంటిన్యూ చేసింది. సో ఇప్పుడు నాకు ఇది ఒకటే స్ట్రాంగ్ డిమాండ్. ఓకే, ఈ డిమాండ్లో మనకి కానీ లోవర్ టైం ఫ్రేమ్లో ఏదైనా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే 1 మినిట్లో మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఏది, ఈ హైని బ్రేక్ చేయడానికి. అంటే ఒక్కొక్క పుల్ బ్యాక్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది కదా, పైకి వెళ్తుంది కదా. సో ఈ హైని బ్రేక్ చేయడం మనం ఫస్ట్ టార్గెట్ అయ్యి ఉండాలి. అండ్ సెకండ్ టార్గెట్ మనం ఈరోజు డే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం. అండ్ ఓవరాల్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సెల్లర్స్ది టార్గెట్ ఏం లేదు. ఓకే, అది జస్ట్ కరెక్షన్ అండ్ రీటెస్ట్ చేయడానికి మాత్రమే కిందకి వచ్చింది. సో అందరినీ ఇక్కడ నుంచి సెల్ చేయడానికని ఇండ్యూస్ చేస్తుంది. మనం బై చేస్తాం అంతే. ఓకే, ఎందుకంటే లిక్విడిటీ అంతా పెండింగ్ హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం పైనే ఉంది. సో వెయిట్ చేద్దాం మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తుందో లేదో. ఇన్ కేసు ఇది ఫెయిల్ అయినట్టయితే మనం బీటీఎస్టీకి ఈ ఆపరేటర్ది ఏదైతే లాస్ ఉందో దాన్ని బుక్ చేయడానికి అని చెప్పి కిందకి వస్తుందని చెప్పి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. 300 పాయింట్స్ వరకు ఈ మూమెంట్ ఉంది. సో దాన్ని తీసుకోవడానికి చూద్దాం మరి ఇస్తుందా లేదనేది. సో ఓవరాల్గా మనం అనుకునేటట్టు ఈ డిమాండ్ హోల్డ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి కరెక్షన్ చూపించింది. లోవర్ టైం ఫ్రేమ్లో మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ అందరినీ గ్రాప్ చేసి పైన క్లోజర్ అండ్ ట్రై చేసింది, కానీ క్లోజ్ అవ్వలేదు. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మన డిమాండ్ హోల్డ్ చేస్తుంది కాబట్టి రేపు మ్యాక్స్ పాజిటివ్గానే ఓపెన్ అవ్వచ్చు. ఇన్ కేస్ నెగిటివ్గా ఓపెన్ అయినా సేమ్ అంతే. ఇక్కడ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వెంటనే ఇక్కడికి వెళ్ళి ఆపరేటర్ వారు లాస్ బుక్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేస్తారు. ఈ కంప్లీట్గా ఎక్స్టర్నల్ ఏదైతే మన ఆపరేటర్ లాస్ ఉందో అదంతా బుక్ చేయడానికి. అండ్ మనం ఓవరాల్గా డిస్కౌంట్లో కూడా వెళ్ళిపోతాం. అండ్ డిస్కౌంట్లో మన డిమాండ్ ఏదైతే ఉందో ఈ రెండుని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ హైని బ్రేక్ చేయడానికి. ఓకే, సో ప్రెజెంట్ అయితే నేను రేపు పాజిటివ్ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో అంతే ఈరోజుకి. థ్యాంక్ యూ.